ఈ రోజు మన నీతి కథలలో కోతి మరియు మొసలి కథ తెలుసుకుందాం. ఒక నదీ తీరంలో ఒక పెద్ద ఎర్రని బెర్రీ పండ్ల చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక తెలివైన కోతి నివసించేది. ఆ చెట్టుకు రుచికరమైన బెర్రీ పండ్లు చాలా ఉండేవి. కోతి ప్రతిరోజు ఆ పండ్లు తిని చెట్టు కొమ్మలపై ఆడుతూ పాడుతూ తన జీవితం గడిపేది. ఆ నది తీరంలోనే ఒక మొసలి తన భార్యతో ఉండేది. ఒకరోజు నదిలో ఉండే మొసలి అలసిపోయి ఆకలితో నది తీరానికి వచ్చింది. దాన్ని చూసిన కోతి కరుణతో అడిగింది, ఓ మొసలి, నీవు అలసిపోయినట్టు కనిపిస్తున్నావు, ఏమైనా తినాలనిపిస్తోందా? అప్పుడు మొసలి తల ఊపుతూ ఇలా అంది, అవును కోతమ్మా, నాకు చాలా ఆకలి వేస్తుంది. చాలా రోజులుగా మంచి తిండి తినలేదు. ఇక్కడ తినేందుకు ఏమైనా ఉందా? అప్పుడు కోతి వెంటనే చెట్టు మీద నుంచి కొన్ని తీయని బెర్రీ పండ్లు కోసి మొసలికి ఇచ్చింది. మొసలి అవి తిని మురిసిపోయింది. ఆహా, ఇవి ఎంత రుచిగా ఉన్నాయి, నీకు ధన్యవాదాలు కోతమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి మొసలి ప్రతిరోజు నదీ తీరానికి వచ్చేది. కోతి ప్రతిరోజు కొన్ని పండ్లు దానికి ఇచ్చేది. అలా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు మొసలి ఆ బెర్రీ పండ్లలో కొన్ని పండ్లు తీసుకుని తన ఇంటికి వెళ్ళింది. వాటిని తన భార్యకి ఇచ్చింది. మొసలి భార్య అవి తిని చాలా తీయగా ఉన్నాయని సంబరపడింది. తరువాత, ఇవి ఎక్కడ నుండి తెచ్చావు అని మొసలి భార్య అడిగింది. మొసలి నవ్వుతూ చెప్పింది, నది తీరంలో ఓ కోతి ఉంది. ఆ కోతి ప్రతిరోజు ఇలా పండ్లు ఇస్తుంది. ఆ మాట విని మొసలి భార్య, అలాంటప్పుడు ఆ కోతి ఎంత మంచి పండ్లు తింటోందో, ఇంత రుచిగా పండ్లు తింటున్న ఆ కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో, నాకు ఆ కోతి గుండె కావాలి అని ఎంతో ఆశగా అంది. అప్పుడు మొసలి ఆశ్చర్యంతో అంది, ఏం మాట్లాడుతున్నావు? అది నా స్నేహితురాలు. మనం ఆమె గుండె తినడం ఏంటి? అది చాలా తప్పు. భార్య కోపంగా, నీవు నన్ను ప్రేమిస్తే ఆమెను ఇక్కడకు తీసుకురా. ఆమెను మన ఇంటికి ఆహ్వానించు. నీవు లేకపోతే నేనే వెళ్ళి తీసుకురాగలను అని సమాధానం చెప్పింది. భయంతో భార్య ఒత్తిడితో మొసలికి వేరే మార్గం లేకుండా పోయింది. తన స్నేహితురాలిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు మొసలి నదీ తీరానికి వచ్చి బెర్రీ పండ్లు తీసుకుంటూ కోతితో ఇలా చెప్పింది, కోతమ్మా, నీవు నాకు ఇచ్చే ప్రేమను నేను మర్చిపోలేను. నీ ప్రేమకు నేను కృతజ్ఞుడను. నా కోరిక మేరకు మా ఇంటికి ఓసారి వస్తావా? నా భార్య నీకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటుంది. నిన్ను ఆమెకి పరిచయం చేస్తాను అని అడిగింది ఆ మొసలి. కోతి మొదట భయపడ్డది. నేనెప్పుడూ నీటిలో ప్రయాణం చేయలేదు. అప్పుడు మొసలి నమ్మకం కలిగిస్తూ, నువ్వు భయపడకు మిత్రమా, నేనున్నాను కదా, నా మీద కూర్చో, నేను జాగ్రత్తగా తీసుకెళ్తా, నీకు ఏ హాని జరగదు అని చెప్పింది. కోతి మొసలి మీద కూర్చుని నదిలో ప్రయాణం మొదలెట్టింది. కాని నది మధ్యలో మొసలి బాధతో అసలు ఉద్దేశం చెప్పింది. నిజం చెప్పాలంటే నిన్ను మా ఇంటికి తీసుకెళ్తున్న కారణం నీ గుండె కోసం. నా భార్య నీ గుండె తినాలనుకుంటోంది అని నిజం చెప్పింది. అది విన్న కోతి ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. కాని తన తెలివిని ఉపయోగించి అంది, ఓహో, నువ్వు ముందే చెప్పుంటే బాగుండేది. నా గుండె అయితే నేను చెట్టుపైనే పెట్టొచ్చా? నీ మీద కూర్చుంటే బరువు అవుతుందని అక్కడే ఉంచేశాను. తిరిగి తీసుకెళ్తావా అని చెప్పింది. మొసలి ఆ మాటలు నమ్మేసింది. వెంటనే కోతిని తిరిగి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది. కోతి చెట్టుపైకి ఎక్కిన వెంటనే గట్టిగా అంది, ఓ మూర్ఖ మొసలి, గుండెను శరీరం బయట ఉంచుతామా? నీవు నన్ను మోసం చేయాలని చూసావు. స్నేహాన్ని నమ్మకాన్ని వంచించావు. నీవు స్నేహితుడవి కాదు, నీవు ద్రోహివి. ఈ మాటలు విని మొసలికి చాలా బాధ వేసింది. దాని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. క్షమించు కోతమ్మా, నా భార్య ఒత్తిడి చేయకపోతే నేను ఇలా చేసేవాడిని కాదు అని చెప్తూ బాధపడింది. అయినా కోతి దాన్ని నమ్మలేదు. నీ మొసలి కన్నీళ్లు నేను నమ్మను. ఇక నీవు మళ్ళీ నా కంటబడకూడదు. మన మధ్య స్నేహం ముగిసింది అని ఎంతో కోపంతో చెప్పింది. ఆ కోతి మొసలిని గట్టిగా కసిరింది. మొసలి తలదించుకుని నిశ్శబ్దంగా నదిలో మాయమైంది. అప్పటి నుండి కోతి మొసలితో మళ్ళీ మాట్లాడలేదు. నీతి: నమ్మకాన్ని వంచించిన వారు ఎప్పటికీ స్నేహాన్ని పొందలేరు. స్నేహం అనేది మనస్ఫూర్తిగా ఉండాలి, మాయతో కాదు.